నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ కుర్రాడు ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ మనకి ఆటో నగర్ దగ్గర డిమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది. వీళ్ళు ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఆఫర్ చేస్తున్నమాట. దసరా దీపావళి సందర్భంగా ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు మీద 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాదు ఎలక్ట్రిక్ ఆటో మీద డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన వీడియో తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇప్పుడు మీరు ఏ ఎలక్ట్రిక్ ఆటోస్ ఆఫర్ చేస్తున్నారు? ఇది ఇప్పుడు మనం కొత్తగా తీసుకొచ్చాం సార్, బ్యాక్సీ అని. యాక్చువల్ గా అరౌండ్ నార్త్ ఇండియాలో మొత్తం ఉన్నాయి. డీజిల్ వెహికల్స్, సిఎన్జీ వెహికల్స్ అన్ని చేస్తున్నారు, ఈవీస్ కూడా చేస్తున్నారు. సౌత్ ఇండియాలో లేవు ఇప్పుడు దాకా వెహికల్స్. ఇది కూడా పెద్దది, బిగ్ బాడీ, మనకి అప్పే పాత బండి ఎలా ఉంటుందో అంత పెద్ద బండి ఇది. D+3 అది పాసింగ్ D+3 వస్తుంది సార్. జనాలకి ఎక్కించుకునేది 2-10 మెంబర్స్ ఎక్కించుకుంటున్నారు ఈజీగా. మనకి అప్పే బండి లాంటిది పెద్ద సైజు. మనకు OSM స్ట్రీమ్ 85 ఎలాగ ఉందో సేమ్ అలాగే అదే బ్యాటరీ 15.1 kWh విత్ BC ఫాస్ట్ ఛార్జింగ్. నెక్స్ట్ అదే మోటార్, అదే బ్యాటరీ, అన్ని అదే ఇస్తున్నాం. ఇంకొకటి కొన్ని చిన్న చేంజెస్ అవి మనకి స్ట్రీమ్ 85 తో పోల్చితే మనం చేంజెస్ అడిషనల్ గా చేసుకున్నాం. చేంజెస్ ఒకటి మనకి దాంట్లో కస్టమర్స్ చెప్పింది సార్, బండి అంతా బాగుంది, 250 kilometers మీరు చెప్పారు, 220, 210 వెళ్తుంది కస్టమర్స్ తో చెప్తున్నారు. ఇది సేమ్ బ్యాటరీ సేమ్ మోటార్ కాబట్టి అంతే వెళ్తుంది. దాంట్లో మనకి చెప్పింది సజెషన్ ఇచ్చింది ఏంటంటే, మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ బ్యాటరీ మొత్తం రేర్ ఎండ్ అయిపోతే ఫ్రంట్ జనాలు లేకుండా వెనకాల జనాలు ఎక్కించుకుని కొండ ఏమన్నా ఎక్కుతుంటే అప్పుడు ఫ్రంట్ టైర్ కొద్దిగా లెగుస్తుంది సార్ అని చెప్పారు. దానికి మనం అదే బ్యాటరీ అదే మోటార్ పెట్టించి మనం దీంట్లో బ్యాటరీ అనేది ఫ్రంట్ సీట్ డ్రైవర్ సీట్ కింద పెట్టించిస్తాం. 15.1 kWh LFP లిక్విడ్ కూల్ టెక్నాలజీతో ఉన్న లిథియం బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, DC ఫాస్ట్ ఛార్జింగ్. ఇప్పుడు దీంతో మీరు సర్టిఫైడ్ ఎంత అన్నా రియల్ సర్టిఫైడ్ 250 సార్. ఇది కూడా రియల్ రేంజ్ ఆన్ రోడ్ మనకి 220 అరౌండ్ వస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 50 kmph సార్, 50 స్పీడ్ వెళ్తుంది. బ్యాటరీ మోటార్ కంట్రోలర్ తో పాటు మనకి డిస్ప్లే కి, చార్జర్ కి, వైరింగ్ హార్నెస్ కి, DC కన్వర్టర్ కి, కంట్రోలర్ కి, అన్నిటికీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్ని ఇంక్లూడింగ్ బ్యాటరీ మోటార్ కంట్రోలర్ తో మనం 5 years 2 lakh kilometers చేస్తున్నాం సార్. చార్జర్ కూడా కలిపేసాం దాంట్లో. 5 years 2 lakh kilometers మనకి దీనికి కంప్లీట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నిటికీ ఇస్తున్నాం దీనికి, ఈ వెహికల్స్ కి. ఇప్పుడు ఈ ఆటోని నార్మల్ ఛార్జింగ్ టైం ఎంత, ఫాస్ట్ ఛార్జింగ్ టైం ఎంత? నార్మల్ ఛార్జింగ్ టైం సార్ దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి మీరు అడిగినట్టు. ఒకటి ఈజీ హోమ్ ఛార్జింగ్, మామూలు 16 సాకెట్ లో పెట్టుకుని ఛార్జ్ చేసుకోవడానికి, అది ఇక్కడ పాయింట్ సార్. ఇది ఇంటికాడ ఛార్జ్ పెట్టుకునే పాయింట్. ఇది దీంట్లో ఛార్జ్ చేసుకుంటే కనుక అరౌండ్ 4.5 hours పడదు సార్ టెక్నికల్ గా. ఇది వచ్చేసి మనకి DC ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్ సార్. దీంతో కనుక పెట్టుకుంటే 45 minutes to 1 hour లో ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ మీరు 200 kilometers వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఆటోలో అలాగే ఫిక్స్డ్ సీటింగ్ లేకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు? ఇది మామూలు అప్పే పెద్ద బండి లాంటిదే కదా సార్, సేమ్ చాసిస్. మీకు దీంట్లో సీట్ అనేది వీళ్ళు వెనకాల అడ్జస్ట్ చేస్తారు. వెనకాల చూసుకుంటే మీరు బోల్డ్ స్పేస్ అనేది ఉంది, ఓపెనింగ్ ఇచ్చారు, బోల్డ్ స్పేస్ ఇచ్చారు లగేజ్ కి. దీనికి సీట్ అనేది కొద్దిగా వెనక్కి తీసుకొస్తారు, లగేజ్ కి స్పేస్ ఉంచుకుంటారు. ఇక్కడ ఒక చెక్క అనేది కట్టించుకుంటారు. ఈజీగా 10-12 మంది తీసుకెళ్తారు సార్ ఇలా కట్టించుకుని. మనకి ఇవి కొండలు ఇవన్నీ కూడా ఎక్కించి చూసుకున్నాం. ఇవి ఎలాంటి హిల్లీ టెరైన్ అయినా ఏవైనా కూడా రైనీ సీజన్ అన్నా కూడా మనకి ఏ ఇబ్బంది లేకుండా బళ్ళు అనేవి నడుస్తాయి అనమాట. ఓకే, ఇవాళ 11 వెహికల్స్ మనకి 11 బళ్ళు వచ్చినాయి, 11 బళ్ళు డెలివరీ అయిపోతున్నాయి. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత సార్? ఇది ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఈ ఎడిషన్స్ అన్నిటితో పాటు మనం 4,65,000 పెట్టాం సార్ ప్రైస్. ఆన్ రోడ్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ అన్ని కలిపి. ఇది డిస్కౌంట్ పోను. యాక్చువల్ గా ప్రైస్ వచ్చేసి 5 lakh చేంజ్ ఉంది సార్. మన డిస్కౌంట్ ఇచ్చి 4,65,000 బండి ఇస్తున్నాం. ప్లస్ ఈ దసరా దీపావళి ఆఫర్ కింద మనం ప్రతి వెహికల్ కొనుగోలుపై ఒక 1 gram గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. మీరు ఇచ్చిన ప్రైస్ కాకుండా ఈ గోల్డ్ కాయిన్ ఇస్తారు. మీరు ఇచ్చే ప్రైస్ కాకుండా గోల్డ్ కాయిన్ కూడా ఇస్తున్నాం. ప్రతి ఆటో కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ అనేది కస్టమర్స్ కి ఇస్తాం. దీంట్లో కలర్స్ వచ్చి ఒకటి గ్రీన్ yellow కలర్ సార్, ఇంకొకటి స్కై బ్లూ కలర్ ఒకటి ఉంది, ఇంకొకటి వైట్ ఒకటి ఉంది, మెటాలిక్ గ్రే ఒకటి ఉంది. 4 కలర్స్. ఇప్పుడు ఇలా మన దగ్గర స్పేర్ బ్యాటరీ కూడా ఉంటుందండి. సేమ్ బ్యాటరీ మనకు OSM వెహికల్స్ లో కూడా సేమ్ మేక్, సేమ్ బ్యాటరీ, సేమ్ కెపాసిటీ. బ్యాక్సీలో కూడా సేమ్ మేక్, సేమ్ కెపాసిటీ. ఇవి మనం స్పేర్ లో పెట్టుకుండేవి. పొరపాటున ఏమన్నా గబుక్కున ఎవరికైనా ఇష్యూ వచ్చినా వాళ్ళకి డిలే లేకుండా వెంటనే తీసేసి వాళ్ళకి వేసేస్తాం. వాళ్ళు రిపేర్ అయ్యాక మళ్ళీ పిలిపి చేపిస్తాం. ఇది వచ్చేసి ఇప్పుడు దీని కాస్ట్ అడిగితే కనుక ప్రెసెంట్ ఉన్న రేటు, మార్కెట్ రేటు, కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ 1,40,000. 1,40,000. 15 kWh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ విత్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, LFP సెట్స్. 1,40,000. కానీ 5 years 2 lakh kilometers వారంటీ ఎలాగో వస్తుంది. ఫ్యూచర్ లో ఇది మేబీ 5 years తర్వాత ఇది 1,10,000, 1 lakh వరకు రావచ్చు. ఇయర్ బై ఇయర్ గ్రాడ్యువల్లీ లిథియం సెల్స్ రేట్ తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ ఒకటి ఫ్రీగా ఇస్తాను కదండి, ఇది ఆ ఛార్జింగ్ స్టేషన్. దీంట్లో మన ఎలక్ట్రిక్ 3-wheelers అన్ని కూడా మనం 45 నిమిషాల నుంచి 1 hour టైంలో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ 200+ kilometers మళ్ళీ ఛార్జ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇవి మనం అన్ని చోట్ల ఇన్స్టాల్ చేయడానికి చూస్తున్నాం. ఇప్పుడు అరౌండ్ 20 ఛార్జెస్ అనేవి తెప్పించాం. ఇప్పుడు ఇనిషియల్ గా phase 1 లో మనకి ఇవి ఛార్జెస్ అనేవి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, అన్నవరంలో ఇన్స్టాల్ చేయాలని చూస్తున్నాం ఇనిషియల్. సో ఈ లొకేషన్స్ లో ఎవరైనా మన ఎగ్జిస్టింగ్ మన ఆల్రెడీ ఎవరైతే ఆటోస్ తోలుతున్నారో ఆ కస్టమర్స్ అయినా లేకపోతే ఇంకెవరైనా కూడా నేను చెప్పిన ఏరియాస్ నుంచి వచ్చి ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ అనేది పెట్టుకుందాం అనుకుంటే 3,70,000 రూపాయల
అవైలబుల్ అయిన ఈ చార్జర్ ని జస్ట్ 50,000 సెక్యూర్ డిపాజిట్ కట్టించుకుని వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి ఇచ్చి ప్రతి యూనిట్ కి ₹3 వాళ్ళకి సంపాదించుకోవడానికి, ప్రతి యూనిట్ కి ₹3 వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళేలాగా యాప్ ద్వారా మనం సెట్టింగ్ చేసి ఇస్తాం. సో ఆల్రెడీ ఛార్జింగ్ స్టేషన్ గురించి ఒక డీటెయిల్ వీడియో అనేది మన ఈవీ కొరడ్ ఛానల్ అప్లోడ్ చేస్తామండి. ఆ వీడియో మీరు చూడండి. ఇప్పుడు మనం ఏవైతే వెహికల్స్ ఆఫర్ చేస్తున్నాం సార్, బ్యాక్సీ కానీ లేకపోతే ఓఎస్ఎం కానీ, వీటిలన్నిటికీ కూడా DC ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. నేను ఇందాక చెప్పినట్టు ఇలాంటి ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టుకుంటే కనుక మళ్ళీ 45 నిమిషాలు ఛార్జ్ చేస్తే మళ్ళీ ఇంకొక 200 కిలోమీటర్లు పైబడి మీరు మళ్ళీ ప్రయాణం సాగింది. మన స్ట్రీమ్ A85 వెహికల్ సార్ ఓఎస్ఎం. ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే 250 కిలోమీటర్స్ రేంజ్, అంతే పెద్ద బాడీ. ఇందాక మనం బ్యాక్ సైడ్ ఏదో చూసాము, సేమ్ అదే బాడీ, సేమ్ అదే బ్యాటరీ, మొత్తం సేమ్. గోల్డ్ కాయిన్ ఆఫర్ అనేది ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో దసరా దీపావళి టైమ్స్ లో ప్రతి వెహికల్ సేల్ కి దీనికి కూడా మనం ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ చేస్తాం. ఛార్జింగ్ టైం వచ్చేసి సేమ్, దీనికి కూడా సేమ్ బ్యాటరీ కాబట్టి మార్పు ఏం లేదు సార్. బ్యాక్సీకి అయినా దీనికైనా దీనికి వచ్చేసి అరౌండ్ 5 hours సార్ ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 45 minutes to 1 hour ఫాస్ట్ ఛార్జింగ్ టైం పడుతుంది. రేంజ్ 250 కిలోమీటర్స్ సర్టిఫైడ్, అరౌండ్ 210 to 220 విత్ లోడ్ వస్తుంది సార్. టాప్ స్పీడ్ 45 kmph వెళ్తుంది. ఇప్పుడు దీనికి ఎంత ఆన్ రోడ్ ప్రైస్? దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 4,45,000. బ్యాక్సీ కానివ్వండి, ఈ 2 ఆటోల మీద గోల్డ్ కాయిన్ ఫ్రీ. బ్యాక్సీకి అయినా దీనికైనా ఏ ఆటోకైనా మనకి ఇప్పుడు ఈ ఫెస్టివ్ సీజన్ లో గోల్డ్ కాయిన్ ఫ్రీ అనేది ఇస్తుంది. దీని మీద వారంటీ ఎంత సార్? దీని మీద బ్యాటరీకి, మోటార్ కి, కంట్రోలర్ కి 5 సంవత్సరాలు లేక 2 లక్షల కిలోమీటర్లు, చార్జర్ కి, మిగతా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కి 3 సంవత్సరాలు. అదే బ్యాక్సీకి అన్నిటికీ కలిపి 5 సంవత్సరాలు లేక 2 లక్షల కిలోమీటర్లు. అది ఒకటే వేరియేషన్. మీరు ఎలక్ట్రిక్ ఆటోస్ ని ఇమీడియట్ డెలివరీ ఉంటుందా, టైం ఏమైనా పడుతుందా? ఓఎస్ఎం కి మనకి కొద్దిగా టైం పడుతుంది సార్. అరౌండ్ ఒక బుకింగ్ కట్టుకున్నాక మనకి ఫైనాన్స్ ప్రాసెస్ అయ్యి అరౌండ్ 3 to 4 weeks అనేది టైం పడుతుంది. బ్యాక్సీ అనేది అరౌండ్ 1 week లో ఇచ్చేయచ్చు. ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమిస్తున్నారు? ఫైనాన్స్ ఆప్షన్స్ అన్ని బ్యాంక్స్ లో ఉన్నాయి సార్. మనకి SBI చేస్తున్నారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రామీణ బ్యాంక్ అన్ని చేస్తున్నారు. అండ్ అవి కాకుండా మనకి ప్రైవేట్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, ఎకో ఫైన్ ఉంది, మంత్రా క్యాపిటల్ అని ఉంది. అన్ని చోట్ల మనకి ఇప్పుడు విజయవాడ నుంచి ఇచ్చాపురం దాకా మొత్తం అన్ని మనం సేల్స్ చేస్తున్నాం సార్. వైజాగ్ లో కూడా మన పాయింట్ ఒకటి ఉంది, ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ పాయింట్ ఉంది. సేల్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కూడా రాబోతుంది వైజాగ్ లో ఉంది. ఇప్పుడు సర్వీస్ ఇంక్రీజ్ సర్వీస్ ఇస్తున్నారు, 3 ఫ్రీ సర్వీసులు సార్. దీనికి ఎలక్ట్రిక్ ఆటో అవడం వల్ల సర్వీస్ అనేది పెద్ద కాన్స్టెంట్ కాదు సార్. ఏదైనా కూడా బ్యాక్సీ అయినా ఏదైనా కూడా మనకి ఓన్లీ 10,000 కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్ ఒకటి మార్చుకుంటే సరిపోద్ది. ఆయిల్ కాస్ట్ ఒకటి బేర్ చేసుకోవాలి, ₹400 అరౌండ్ ఉంటుంది. 1, 2, 3 ఫస్ట్ 3 సర్వీసులు లేబర్ ఛార్జ్ అనేది ఏమంటుంది. తర్వాత నుంచి లేబర్ ఛార్జ్ ఒక 250 యాడ్ అవుతుంది. ఇది మనకి విజయవాడలోని ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ లో ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ ఆటోల సమాచారం అండి. వీళ్ళు ఇప్పుడు మనకి దసరా దీపావళి సందర్భంగా వీళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే కనుక 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది ఉచితంగా అయితే ఆఫర్ చేస్తారు అనమాట. అంతేకాకుండా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకుంటే కనుక ఉచితంగా ఛార్జింగ్ స్టేషన్ అయితే మీకైతే ఇస్తామని చెప్తున్నారు. 50,000 సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. ఏమన్నా తెలుగు రాష్ట్రంలో మనకి ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ నుంచి ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకున్నాం అనుకునేది వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ బై డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇలా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫీస్ మీ ఓనర్షిప్ నుండి మాత్రం షేర్ స్క్రీన్ బై నెంబర్ వాట్సాప్ వెళ్ళి ఏంటి డిస్క్రిప్షన్ లో ఫామ్ క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.